అంతులేని అక్రమబద్ధీకరణ, పెద్ద ఎత్తున జీవో 59 ఉల్లంఘన, వేల కోట్ల భూముల ఆక్రమణలు, ఎన్నికల సమయంలోనే రెగ్యులరైజేషన్, ఉమ్మడి రంగారెడ్డిలో అనేక ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, అబ్దుల్లాపూర్ మెట్లో 1,00,000 గజాల భూమి క్రమబద్ధీకరణకు తహసీల్దార్ సంతకం చేసింది. జిల్లా కలెక్టర్ జోక్యంతో నిలిచిపోయిన ప్రక్రియ, అక్రమాలను తవ్వి తీస్తున్న కొత్త ప్రభుత్వము బాధ్యులపైన చర్యలకు సిద్ధము. ఏం లేదు, ఇదంతా కథ. ఎట్లా చేస్తారంటే ఇప్పుడు 100% జరుగుతాయి, ఎక్కడో ఒక దగ్గర జరుగుతాయి. ఇవన్నీ తీసి బయట పెట్టడం వల్ల ఏంటంటే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగిపోవాలన్నమాట. నిజంగా తీయాలి, మరి దీంట్లో ఎవరెవరు ఉన్నారో ఏందో తీసి బయట పెట్టాలి. ఇక ఇట్లే చేసుకుంటూ పోతే నిజంగా ఒకవేళ 2014లో తెలంగాణ వచ్చిన నాటికి ఎవడెవడు ఎంతెంత బొక్కిండు, ఎక్కడెక్కడ తెలంగాణ భూములను లాక్కున్నాడు, ఏ విధంగా దానదత్తం చేసిర్రు, ఒక సామాజిక వర్గానికి, ఒక కులానికి, కొంతమందికి ఎట్లా దారదత్తం చేసినట్టు నిజంగా కనుక తొమ్మితే తెలంగాణ ఆస్తి ఎంతో బయటికి వెళ్ళేది. రామోజీరావు దగ్గరనే 100,000 కోట్ల ఆస్తులు, తెలంగాణ ఆస్తులు మనం తీసుకుందాం రిటర్న్గా. కేసీఆర్ చేసే తప్పు గదే. అది చేయకుండా ఇక ఎట్లా తెలంగాణ వచ్చింది, మనం ఇక ఇప్పుడు ఈ కక్ష సాధింపులకు పోతే బాగుండదు, తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమంలో పడ్డాడు. నీళ్ళు ఎట్ట తెచ్చుకోవాలి, కరెంట్ ఎట్ట తెచ్చుకోవాలి, మన రైతాంగాన్ని ఏ విధంగా బాగుపరచుకోవాలనేటువంటి కార్యక్రమంలో పడ్డాడు. కానీ అది చేయకుండా గిట్ల తోమే కార్యక్రమం చేస్తే బాగుంటుండే. ఈ ఆంధ్రజ్యోతికి వచ్చినటువంటి భూములు ఎడికెళ్ళి వచ్చినాయి, వీళ్ళకి చాలా చోట్ల ప్రభుత్వం భూములు కేటాయించింది, చాలా చోట్ల వీళ్ళు అప్పనంగా గిట్లనే రెగ్యులరైజేషన్ చేసుకున్నారు. ఇదే రాచకొండ ప్రాంతంలో వీళ్ళకి కొన్ని 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ రాధాకృష్ణ అనేటోనికి వార్తలు వస్తున్నాయి ఇదే విషయం మీద. మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ కనుక తీస్తే 100% దొంగలు దొరికిపోతూ ఉండే. విద్యుత్ పవర్ ప్లాంట్ ఏదో ఉన్నది, దాంట్లో పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పేసి అప్పట్లో జోరుగా వార్తలు వచ్చినాయి. దాని మీద కనుక విచారణ చేసి ఉంటే ఆంధ్రజ్యోతిని భాగవతం మొత్తం బయటపడుతుండే. కానీ అవేవి గెలకకుండా వీళ్ళు ఏం చేశారంటే పాలన మీద దృష్టి పెట్టుకొని సరేపాటు ఏదో అయిపోయింది, మన ప్రజలకు ఇప్పుడు మంచి చేసుకుంటూ పోవాలన్నట్టుగా వాళ్ళ కార్యక్రమం చేసుకొని పోయారు. వీళ్ళేమో ఈ విధంగా పాత దాని మీదనే వార్తలు రాసి ప్రజలను ఒక వైపు తీసుకుపోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.